గౌరవ అతిథి సుప్రసిద్ధ సంగీత శాస్త్రజ్ఞులు శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేయడం మా అదృష్టం. సంవత్సరం క్రితం మార్చి 22వ తేదీ శ్రీ వైజస్ గారి సువర్ణ హస్తాలతో లాంఛనంగా ప్రారంభమైన జీవికే నగారా సమూహం నాటి నుంచి నేటి వరకు నెల నెల వన్నెలు కురిపిస్తూ ఈ సంవత్సర కాలంలో అంతర్జాల వేదికగా 11 సంగీత కార్యక్రమాలు నిర్వహించుకోగలిగింది అంటే అది ఖచ్చితంగా శ్రీ వైజస్ గారి ఆశీర్వాద ప్రభావం. తిరుపతి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ తన అసమాన సంగీత ప్రజ్ఞతో మనందరి విమానాన్ని చూరగొన్న సంగీతాచార్య డాక్టర్ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినీ పరిశ్రమకు ఎందరో గాయకుల్ని అందించారు. కొన్ని వందల సంగీత కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. విశేష ప్రతిభావంతులైన 186 మంది సంగీత కళామూర్తుల జీవిత విశేషాలను నాదరేఖలు అనే గ్రంథం ద్వారాను, మనకు తెలియని ఎందరో వాగ్గేయకారుల వైభవాన్ని అజ్ఞాత వాగ్గేయకారులు అనే గ్రంథం ద్వారాను అనల్ప పదాలతో విశేషంగా రచించిన శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రతిభ బహుళ ప్రశంసనీయం. ఈ కార్యక్రమానికి వారి శ్రీమతి పావని గారు కుమార్తె ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు కుమారి ప్రణతి గారితో విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు ట్యూన్ చేసిన రికార్డ్ చేసిన 7 తూర్పు నరసింహదాస్ గారి కీర్తనలు సంగీత ప్రపంచంలో బహుళ ప్రచారం పొందాయి. మన నగర గ్రూపులో వాటిని ఎన్నోసార్లు పంచుకున్నాం, విని ఆనందించాం. మనతో మాటలు పంచుకోవడానికి డాక్టర్ వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. జీవికే నగారా గ్రూపు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను తిరుపతిలో మొదలుపెట్టాను. నేను తిరుపతిలో నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఈ మధ్యనే ఒక 5వ తారీఖుని తెలుగు యూనివర్సిటీకి నేను డెప్యుటేషన్ వచ్చాను. కొంతకాలం ఉంటాను. ఇవాళ పర్సనల్గా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి తూము వాళ్ళ అమ్మాయి కూచిపూడి చాలా బాగా చేసింది. తర్వాత అందరి పేర్లు గుర్తులేకపోయినా మృదురమణి పేరు గుర్తుంటుంది నాకు, ఎందుకంటే వాడు చాలా బాగా పడుతుంది అమ్మాయి. ఇప్పుడు దర్భా ముదురమణి అనంతాత్మ వారిని కోడలైంది కదా. అంటే మాకు సంగీతం అంటే గోల్కడ వ్యాపారం దాంట్లో సంగీతం సంబంధించి ఒక బలం పెరిగిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇలాగా చాలా బాగుంది. చక్కగా మీ మామయ్య గారు చేయబోయేటువంటి ఉత్సవాలకి డెఫినెట్గా అందరం వెళ్తే బాగుంటుంది. అలాగే మనకి మూల పురుషులు రామదాస్ గారు, అక్కని మాధవులు. ఎప్పుడైనా మనం అందరం సరదాగా భద్రాచలంలో ఏమైనా కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందేమో. భద్రాచలంలో మా ఇంటి పేరు వైజస్. మా తాతగారు అంటే నాన్నగారు వైజస్ మా రామయ్య పంతులు గారు, వాళ్ళ అన్నయ్య గారు అంటే మా తాతగారు దత్తత వచ్చారు వైజస్ వారికి. యాక్చువల్గా తక్కిలిపాటి వారికి. ఆ తక్కిలిపాటి వారు వీర్రాజు గారు మా పెద్ద తాతగారు. వారు భద్రాచలంలో వారి అంబాసత్రం పేరు వినే ఉంటారు, మీ అందరికీ తెలుసు. అంబాసత్రం దానికి ఈనాటికి కూడా కొంత ధాన్యం అనేది వస్తుంటుంది. ఆ అంబాసత్రాన్ని కృష్ణమోహన్ గారు, నేంద్రగడ్డ కృష్ణమోహన్ గారు, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత వారు దాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. మనం వెళ్తే పెద్ద మన అకామిడేషన్ భోజనానికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. మీరు అందరూ రావడమే ప్రాబ్లం. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదేమో ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తాం. అస్సలు కాదు సార్, అది ఆర్గనైజ్ చేస్తాం. చాలా బాగుంటుంది. భద్రాచలం రూట్ కూడా చాలా బాగుపడింది. ఖమ్మం దాకా చాలా బాగుంది, ఖమ్మం నుంచి కూడా చాలా బాగుంది. రూట్ బాగా వేసాడు. 2 రోజులు అయ్యింది నేను భద్రాచలం నుంచి వచ్చి. సూపర్ అండి. నేను ఇందాక
పున్నంరాజు సరోజ హర్నాథ్ గారు, ఆవిడకి ఎంత అభిమానం అంటే, బంధువులు అంటే ఎంత బంధుప్రీతి అంటే, ఆవిడ స్వయంగా ఒక మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు. అంటే ఉచితంగా లేదు, నిస్వార్థంగా మన గోల్కొండ వ్యాపారంలో, మనకు గోల్కొండ వ్యాపారులే కాదు, బ్రాహ్మణులు ఉండేటువంటి ఈ ఎక్కడే బయటకు పోకుండా మరి ఎంతో సేవ చేస్తున్నారు. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే హర్నాథ్ గారు నాకు బాగా తెలుసు. నేను ఆల్ ఇండియా రేడియో వైజాగ్ వెళ్ళినప్పుడు నన్ను పికప్ చేసుకుని వారి ఇంటికి వెళ్ళి అబ్బో ఆ రోజు గారెలు అవన్నీ వండి పెట్టారు నాకు. అంత బాగా వంట చేస్తారు ఆవిడ. అవునా? నేను ఆ రోజు గారెలు తిన్నాను. మరి ఇవాళ వంకాయ నిలబడుతుందా లేకపోతే గారెలు ఇవాళ గారెలు ఆవిడ చేయలేదు. లేదు, ఆ గారెల రుచి నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి అది చూడాలి. అలాగే వారికి ఎంత బంధుప్రీతి అంటే, వారి అన్నగారు కదా పట్టాభి గారు, ద్రోణంరాజు పట్టాభి గారు మన అన్నయ్య గారు, సరోజ్ గారు అన్నయ్య గారు ఎస్బీఐలో ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయన నేను తిరుపతిలో రూమ్మేట్స్ అంటే నేను బిఏ ముందు చదువుకుంటున్నాను, ఆయన అప్పుడు ఆఫీసర్. ఆయన మాకు మా అనుసంధానం కర్త ఎవరంటే వంగూరు సూర్యనారాయణమూర్తి గారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. టీటీడీలో వారు పనిచేసేవారు. వారేనంటే ఈ అబ్బాయి మీరు ఉండండి అని చెప్పారు. ఆయన ఆదేశం అనమాట. నేను ఆయన చాలా కాలం రూమ్మేట్స్ అనమాట. అంటే ఆయనకి నాకు చాలా వయసు తేడా ఉంది అనుకోండి. సో అలా చాలా కాలం బట్టి తెలుసు. పున్నంరాజు వారు కాకుండా ఇంకో పున్నంరాజు వారు ఉన్నారు, ఉమామహేశ్వర వారు ఎంత ఆప్యాయత అంటే, బంధువులు అంటే ఎంత ప్రీతో. అది కాకుండా మన కాంతారావు గారు, మరి ఇంకొక పున్నంరాజు వారు ఉన్నారు అవసరాలు మన బంధువులు. ఎందుకంటే మా పెద్దల గారు అవసరాలే. డెఫినెట్ గా మిమ్మల్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో కాంతారావు గారికి నేను నాకు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తామంటే, వద్దండి ఆ ఇన్విటేషన్ వాట్సాప్ చేసి ఇంటికి దూరం వస్తారు అంటే, లేదండి ఇంటికి వచ్చి కలిస్తేనే మనం ఆ రోజు ఇంటికి వచ్చారండి, ఇద్దరు వచ్చారు, ఎంతసేపు మాట్లాడుకున్నామో, మన అసలు టైమే తెలియలే. ఎన్ని బంధుత్వాలు మాట్లాడుకున్నాం, ఎంత మాట్లాడుకున్నాం, వాడు తెలుసా వీడు తెలుసా అని. సో ఇలా కలవడం వల్ల ఏమవుతుందంటే, మన రిలేషన్స్ బయటికి పోకుండా మనమే కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం తరచుగా కలవాలి. ఆ కలవడానికి ఒకరో ఇద్దరు స్పాన్సర్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుందో నాకు కూడా ఐడియా ఉంది. నన్ను కూడా భాగస్వామి కానివ్వండి. నేను గెస్ట్ అనుకోవట్లేదు, నన్ను అతిథిగా పిలిచి నన్ను దూరం చేయకండి. నేను కూడా గోల్కొండ వ్యాపారినే 100%. సో మాకు కూడా భాగస్వామ్యం కల్పించండి. ఇటువంటి ఖర్చుల్లో డెఫినెట్ గా మేము కూడా మనస్ఫూర్తిగా మేము పాల్పంచుకుంటాం. ఈ అందరినీ కలుసుకోవడం, ఆత్మీయంగా చాలా కలుసుకోవడం. వారు ముంబై నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి వచ్చారు, చాలా బాగా ఆనందంగా ఉంది. ఇంకెవరైనా పేరు మర్చిపోయింటే క్షమించాలి. అలాగే మా అమ్మాయి పాడుతోంది, వైజస్ బ్రడ్ది, మీరు చక్కగా సపోర్ట్ చేయండి. క్లాసికల్లే పాడుతోంది. సో క్లాసికల్ మ్యూజిక్ సపోర్ట్ చేయండి. క్లాసికల్ మ్యూజిక్ మా అమ్మాయిదే మీరు సపోర్ట్ చేయమని చెప్పట్లే, ఎక్కడ క్లాసికల్ మ్యూజిక్ కన్నా సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు నేను హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంటున్నాను. తిరుపతిలో నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ వచ్చాను తెలుగు యూనివర్సిటీకి మధ్యనే. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొక పునరాలు మర్చిపోయానండి, మీరు అలా వెనక్కి వెళ్ళిపోయారు. ఇందాక ముందు కూర్చున్నారు రామచంద్రరావు గారు, ఆయన దిల్సుఖ్నగర్ లో మాకు ఉంటారు. వారు నా దగ్గర సంగీతం నేర్చుకున్నారు కొంతకాలం. అంటే సంగీతం నేర్చుకోవడం కంటే కూడా ఎక్కువ స్నేహం అనమాట. వారి కొలీగ్ వారు వచ్చి నేర్చుకున్నారు. ఇలాగ చాలా నాకు పున్నంరాజుతో ఎక్కువ రిలేషన్ ఉంది. పున్నమి రాజులండి. సరే, బాగా చెప్పారు, పున్నమి రాజులే మరి. సో ఇందాక సరోజ్ గారిని చాలా చిన్నపిల్లలు ఉన్నారు, నేను బాలసుబ్రహ్మణ్యం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.